నువ్వేమైనా కడుపుతో ఉన్నావా ఏంటి, తెగ కోరికలు కోరేస్తున్నావు అని అంటుందండి మా అమ్మ. తినాలనిపించి అమ్మనైతే అడిగాను. అది కూడా రోటిలో చేసిన శనక్కాయ పచ్చడి కావాలని. ఏముంది, అమ్మ కసుబుసులాడుతూ కమ్మనైన శనక్కాయ పచ్చడి అయితే చేసింది. మా అమ్మ ఏం మ్యాజిక్ చేసిద్దో ఏంటో, తను చేసిన రోటి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ వంట అయింది కదా, ఇప్పుడు నేను నా పిల్లల కోసం అయితే గుడ్డు వెల్లుల్లిపాయ పొరటు అయితే చేస్తున్నాను. ముందు బుల్లిబుల్లి వేసాను కదా, అవైతే వెల్లుల్లిపాయ తొక్కు తీసి వాటిని ఆయిల్ లో వేసి వెంటనే ఉల్లిపాయ కూడా వేసి అయితే వేపుతున్నాను. ఇంక ఉల్లిపాయలు కూడా వేగేసిన తర్వాత గుడ్డు అయితే కొట్టి వేస్తున్నాను. ఇదైతే మా లంచ్ లోకి చాలా తొందరగా అయితే అయిపోతుంది కూర. ఏ కూర వండినా ఏదో ఒక వంక పెట్టే భర్త గారు నేనుండే ఈ గుడ్డు వెల్లుల్లిపాయ కూరకు మాత్రం మాట్లాడకుండా, గ్యాప్ ఇవ్వకుండా, ఆపకుండా అయితే తింటారు. ఈ కూర క్యారేజ్ లో పెట్టినందుకు ఈ రోజు ఈవినింగ్ తో మా బుడ్డోడితో డిష్మే. వాడు మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు పఫీ ఆమ్లెట్ కాదు ఫ్లఫీ ఆమ్లెట్ కావాలన్నాడు. వాడైతే నాకు డిమాండ్ చేసినట్టు అనిపించింది, అందుకే చేయలేదు. ఈవినింగ్ వచ్చాక రిక్వెస్ట్ చేస్తే చేద్దాం అనుకుంటున్నాను. ఒకళ్ళు కామెంట్ చేశారు, మీ వారిని కూడా మీ వీడియోలో చూపించి మాట్లాడమనండి అని. ఆయనకి ఆ కామెంట్ చూపించాను. ఆయన అయితే మరి గెట్ విల్ సూన్ అయితే అన్నారు. ఆ సూన్ కోసం నేను కూడా వెయిటింగ్. ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయింది. కలిపి లాగింగ్ చేయడమే లేట్ అని లాగించేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.